అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగే టీతో అయితే డే స్టార్ట్ అయిపోతుంది కదా, అంతకంటే ముందు వేడి నీళ్ళు అయితే కాసి పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయ నీళ్ళు తాగడానికి. స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను, పక్క ఆగుతున్నాయి. ఇంక ఇది అయితే ఆనియన్ పేస్ట్ అండి. ముందు రోజు చికెన్ వండాను, లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అప్పుడే ఏకంగా ఆనపకాయ పులుసుకి దీనికి కలిపి మిక్సీ పట్టేశాను. టమాటా ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టి ఉంచేసుకున్నాను. మంచిది కాదు, ఎప్పుడైనా ఒకసారి అయితే ఉంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇదైతే ముందు రోజు నైట్ మిగిలిపోయిన అన్నం అండి, అది కూడా ఒక బాక్స్లో అయితే ఉంచాను. చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ ముందు రోజు తెచ్చుకున్నవి, ఇంకా ఏం సర్దలేదు. సర్దాలు అవన్నీ కూడా ఫస్ట్ అయితే వంట వండేసుకుని తర్వాత తాతీగా అవన్నీ సర్దుకుంటాను. ఇవాళ అయితే ఫంక్షన్కి వెళ్ళాము. ఈ మధ్య ఉంటే అన్ని లైన్గా ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి. అక్కడ ఈరోజు గిఫ్ట్ ఏమి ఇచ్చారో కూడా నేను వీడియో చివరిలో చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. అన్నం ఉడికే లోపల నేను ఇంకా జావ కూడా కాసేసుకుంటున్నాను. డైలీ ఖచ్చితంగా రాగి జావ ఉండాలి. ఇంక ఈ పక్కన అయితే పులుసు కూడా పెట్టేసుకుంటున్నాను. ఉప్పు కారం వేస్తాను, మసాలా కారం అయితే అయిపోయింది. ఇంకా డబ్బా కడిగి మళ్ళీ కారం తీసుకోవాలి. ఇందులోనే పసుపు అయితే వేసాను. మీకు రెసిపీ అయితే నేనేం క్లియర్గా చూపించట్లేదు, అక్కడక్కడ చూపిస్తాను. జస్ట్ ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసాను, మెంతులు వేసుకున్నాను అంతే. అవి వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి అవి వేగిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు మసాలా వేసాను. ఇంక ఈ పక్కన జావ కూడా రెడీ అయిపోతుంది. ఈ లోపల ఉల్లి వేగుతూ ఉంటుంది. ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి రెడీగా ఉంచుకుంటానండి. అది అయితే ఇందులో ఒక స్పూన్ వేసాను. ఇదైతే బాగా వేగాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే పులుసు అంత టేస్ట్ వస్తుంది. అందులోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ లోపల వేడి నీళ్ళు కూడా గోరువెచ్చగా అయినాయి, అంటే ఇందాక బాగా హీట్ ఎక్కిపోయినాయి వాటర్, అవి చల్లారే వరకు పక్కన ఉంచుకున్నాను. ఈ ఉల్లిపాయ వేగే లోపల నేనైతే ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళు అయితే తాగేస్తాను. టీ కంటే ఫస్ట్ ఈ మధ్య నేను నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నాను. ఇది వరకు తాగేదాన్ని, మధ్యలో మానేశాను. ఇంకా లెగ్గానే ఫస్ట్ టీ తాగేస్తున్నాను. బట్ అలా మార్నింగే అదే టీ తాగితే అంత మంచిది కాదు కదా, అందుకని చెప్పి మళ్ళీ వాటర్ అయితే తాగుతున్నాను. ఎంప్టీ స్టమక్తో టీ తాగితే మంచిది కాదు. మీరు కూడా అలాంటి అలవాటు ఉంటే మానేసుకోండి, కనీసం వాటర్ తాగే తర్వాత అయితే టీ తాగండి. ఇక్కడ ఉల్లిపాయ అయితే ఆల్మోస్ట్ వేగిపోతుందండి. కరివేపాకు కూడా వేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉంచేసుకున్నాను. ఈ గిన్నె కూడా రిటర్న్ గిఫ్ట్ లాగే వచ్చింది. ఇదైతే మా హస్బెండ్కి ఎవరో ఇచ్చారు. ఈ మధ్య ఇది బాగుంది గిన్నె, మనం పులుసులు తీసుకోవడానికి అవి కూడా చాలా బాగుంది. ఎవరిచ్చారో అయితే నాకు తెలియదు, కానీ రీసెంట్గానే వచ్చింది, చూపించలేదు నేను వీడియోలో, కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇంకా టైం 7 అయిపోయింది. ఈటీవీలో వార్తలు వచ్చేస్తున్నాయి. ఇంకా నేను గదిలు తుడిసే టైం కూడా ఇదే. సరిగ్గా 7ంటికి కంపల్సరీ మా ఇంట్లో డైలీ వార్తలు అయితే ఉండాలి. ఇంకా చూడకపోతే ఏదో మిస్ అయ్యామే అనిపిస్తుంది. అసలు మేము టీవీలో బ్యాలెన్స్ వేయించేది కూడా వార్తలు చూడడానికే, లేకపోతే అసలు టీవీ చూడడం చాలా రోజుల నుంచి మానేసాము. సినిమాస్ కూడా అంత ఇంట్రెస్ట్గా ఏమీ అనిపించట్లేదు. ఇంక సీరియల్స్ అయితే నేను అసలు చూడను. నాకు బ్రేక్లో సీరియల్ చూసినా చాలా ఇరిటేషన్ వస్తుంది. సీరియల్ చూస్తే ఏంటో మనం క్రైమ్ మూవీస్ చూస్తాం కదా, అందులో కూడా లేని క్రైమ్స్ అన్నీ నాకు సీరియల్లోనే కనిపిస్తాయి. ఫ్యామిలీస్ని ఎలా ఎడగొట్టాలి అని తెలుసుకోవాలంటే సీరియల్ చూడాలి. ఇంకా ఆ విషయం అక్కడితో ఆపేద్దాంలేండి. ఇంక ఇక్కడ పులుసు కూడా అయితే అయిపోతుంది. ముక్కలు వేసాను, ఇవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే వేస్తాను. అన్నం కూడా ఆల్రెడీ చల్లారి పెట్టేశాను. ఇక్కడ పులుసు కూడా వేసేసాను. వేసి కొంచెం బెల్లం వేసాను. ఈ పులుసుల్లో బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. నాకు తీయగా ఉంటే నచ్చదు, బట్ కొంచెం బెల్లం వేస్తే చింతపండు ఒగరు ఉంటుంది కదా, అది పోతుంది. అందుకని చెప్పి కొంచెం బెల్లం అయితే వేసాను. ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసాను. ఒక 3 విజిల్స్ వస్తే పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఆనపకాయ అయితే చాలా లేతది, అందుకని చెప్పి 3 విజిల్స్కే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఒకవేళ ముదురుకాయ అయితే ఇంకొక 2 విజిల్స్ రానివ్వచ్చు. ఇంకా బాక్స్ కోసం అయితే ఫస్ట్ ఈ పులుసుని చల్లారి పెట్టాలి. ఈ పులుసు వండడం ఈజీయే, కానీ బాక్స్ కోసం చల్లారి పెట్టడానికి టైం పడుతుంది. త్వరగా చల్లారకపోతే మళ్ళీ బాక్స్ లేట్ అయిపోతుందని చెప్పి ఒక ప్లేట్ లాంటి దాంట్లో పోసి
చల్లారి పెట్టాను. ఇంకా పెరుగు కూడా ఒక బౌల్లో వేసాను. ఇంకా అన్నం కూడా ఆల్రెడీ చల్లారి పెట్టేశాను. బాక్స్ అయితే కట్టేసి ఇచ్చేస్తే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుంది, అందుకని చెప్పి వీడియో తీసాను. అంతేకాదు మీకు ఒకటి చూపించాలి. మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను కదా పాదులు పెట్టామని. అందులో బీరపాదు కాయలు దిగింది. ఫస్ట్ కాయలు మాట 2 అయితే వచ్చినాయి. ఆల్రెడీ కోసేసానులేండి ఈ వీడియో తీసిన తర్వాత. కర్రీ కూడా వండేసాను, చాలా బాగుంది. అందులోని మనం పండించుకున్నది కదా, ఏ మందులు వేయకుండా. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎంతమందికి బీరకాయ ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఇష్టం బీరకాయ, అంటే మరీ ఎక్కువ ఉంటే కూడా తినలేము. ఈ మధ్య అసలు ఎన్ని బీరకాయలు ఉంటున్నాయో వండడానికి కూడా కష్టమవుతుంది. డైలీ అన్నా బీరకాయ తినలేము కదా, అందుకని పచ్చడి చేశాను, ఇగురు వండాను. ఇంకా ఉన్నాయి కాయలు. ఇప్పుడు అత్తయ్యకి మావయ్య ఇప్పుడే తెస్తున్నారు కాయలు. మాకు ఇప్పుడే బీరకాయలు కాస్తున్నాయి, బెండకాయలు, ఆనపకాయలు. మీరు నమ్మరు, ఇంక ఈ 3 కూరగాయలే ఉన్నాయి ఇంట్లో ప్రస్తుతానికి. అవే ఉంటాయి, ఇంకా ఈ మంత్ అంతా అవే ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా బయట నుంచి అయితే ఏం కొనట్లేదు. ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను. అందుకంటే ముందు మీకు ఈరోజు కట్టుకునే శారీ బ్లౌజ్ చూపించాలనుకుంటున్నాను. ఈరోజు అయితే పింక్ శారీ తీసుకున్నాను కట్టుకోవడానికి. దాని మీద అయితే ఈ పెసరపొట్టు రంగు బ్లౌజ్కి వర్క్ చేయించాను. ఇది చాలా లో బడ్జెట్లో చేయించానండి. మీకు ఎవరికైనా తక్కువ ధరలో ఇలా అందంగా మగ్గం వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక రేవతి మగ్గం వర్క్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, తన్నే ఫాలో అవ్వండి. తనైతే చాలా తక్కువ ధరలో మనకి నచ్చిన డిజైన్స్ అయితే చేసేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను బేవారం చేయించాను ఇలాంటి డిజైన్లో, ఇంకా సింపుల్గా. బట్ 3000 అబోవ్ తీసుకున్నారు. బట్ ఇదైతే చాలా తక్కువ ధరకి నేను చేయించుకున్నాను. అంటే బొటిక్స్లో మనకి ఇంటి దగ్గర చేసే వాళ్ళకంటే చాలా ఎక్స్పెన్సివే ఉంటుంది. మీకు ఎవరికైనా లో బడ్జెట్లో చేయించుకోవాలనుకుంటే కనుక తన యూట్యూబ్ ఛానల్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తను యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మిగతా డీటెయిల్స్ అన్ని తనే చెప్తుంది. ఇంకా తర్వాత ఫంక్షన్కి అయితే వచ్చాము. మా ఇంటి నుంచి ఒక పావు గంట అయితే పడుతుందండి. మేము కొంచెం లోపలికి ఉంటాము. ఊర్లో అయితే ఫంక్షను, చాలామంది వచ్చారు. పొద్దుట చూపించాను కదా చాలా చల్లగా ఉందని, కానీ ఈ టయానికి చాలా వేడిగా ఉంది. అక్కడ ప్లేస్ కూడా అంటే ఇంటి ముందే పెట్టారు, దానివల్ల కొంచెం ఇరికాయి, చాలా వేడి వచ్చింది. ఎప్పుడు ఫంక్షన్ అయిపోతుందో వెళ్ళిపోదాము అనుకున్నాము. ఇంకా అక్కడ ఫుడ్ తినేసి ఒక 5 నిమిషాలు కూర్చుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇది చూసారా సాయి విద్యానికేతన్. మా అబ్బాయి చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదివాడు. ఈ సందులోనే స్కూల్ ఉంటుంది. ఇంకా ఇది మా ఊరు దోళ్ల చెరువు. అంటే మేము ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే గేదెలను కడుగుతారు. చూడడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ తీసాను నేను. ఇదే ప్లేస్ మార్నింగ్ లేకపోతే సన్సెట్ టైము, నైట్, ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసాము. అక్కడ గిఫ్ట్ ఏమి ఇచ్చారు అన్నది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ పాలు తాగాను. పాలు ఎందుకు తాగాను అనుకుంటున్నారా? అంటే నేను బయట మసాలా తిన్నాను కదా, నాకు కొంచెం గ్యాస్ట్రిక్లా అనిపించింది. ఎవరికైనా గ్యాస్ట్రిక్ అలా అనిపించినా, గుండెల్లో పట్టినట్టున ఇలా వేడివేడిగా పాలు తాగితే త్వరగా తగ్గుతుందండి. మనం మజ్జిగ తాగుతాం కదా వేడి చేసింది అని చెప్పి, బట్ పాలు తాగి చూడండి త్వరగా తగ్గిపోతుంది. ఇంకా రోజైతే ఇంకా పాలు తాగాను. టీ కూడా నేను మానేశాను, రెండోసారి అసలు తాగట్లేదు. అందుకని చెప్పి పాలు అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ పైపు వచ్చింది, నీళ్ళు పట్టుకున్నాము. ఇంకా అదంతా మీకు బోర్ కొడుతుంది కదా, అందుకే ఏం వీడియో తీయలేదు. ఇంకా రోజు నైట్ అయితే చపాతీ చేసుకున్నాము. ఫస్ట్ చపాతీలు కొన్ని మా అబ్బాయి చేశాడు, నేనేమో కాల్చాను. ఆ తర్వాత నేను చపాతీలు చేస్తే మా అబ్బాయి చపాతీలు కాల్చాడు. నేనే చపాతీలు కాల్చుతున్నాను, మా అబ్బాయి రౌండ్గా చపాతీ చేయట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ నేను వచ్చి చపాతీలు చేశాను. అందుకు మా అబ్బాయిని కాల్చమన్నాను. చపాతీలు బాగా కాల్చుతాడు. అది ఫస్ట్ చపాతీ నేను ఇక్కడ వస్తున్నాను, చపాతీ కాల్చాడు, అది బాగా పొంగిందంట. అందుకని చెప్పి వీడియో తీయమన్నాడు. అందుకని చెప్పి వెళ్ళి వీడియో తీశాను. చూస్తురు కానీ ఏం జరిగిందో. అసలు వీడియో ఎంతసేపు తీసానో ఆ చపాతీ అసలు పొంగలేదు. ఆ చపాతీని ఇలా ఒత్తుతూ ఉంటే చపాతీ బాగా పొంగుతుంది. చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్లో వస్తుంది. దీనికి ముందుది ఇంకా చాలా బాగా పొంగింది. అది పొంగింది అన్నాడు. అందుకని చెప్పి వెళ్ళి వీడియో తీశాను. పాపం చాలా ట్రై చేశాడు, పొంగట్లేదు, ఇందాకది పొంగింది అంటానే ఉన్నాడు. పర్వాలేదులే, పొంగకపోయినా సాఫ్ట్గా ఉంటుంది కదా. చపాతీ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చింది. ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది, మనం వీడియో తీయలేనప్పుడు బాగుంటాయి. మనం వీడియో తీద్దాము అనుకున్నాం అనుకోండి, అస్సలు సరిగ్గా కుదరదు.
అంతేకాదు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు కదా, ఆ రోజైతే చపాతీ రౌండ్గా రాదు, మెత్తగా రాదు. మీకు ఇలాగని ఎప్పుడైనా జరిగిందా? ఇదే అని కాదు, ఏ ఫుడ్ అయినా. మన కర్రీస్ కూడా అంతే, చాలా టేస్ట్గా వస్తాయి కదా నార్మల్గా ఫాస్ట్గా చేస్తే. అది ఎవరన్నా ఉంచారు అన్నప్పుడు చాలా టైం తీసుకుని చాలా బాగా చేయాలనుకుంటాం. ఆ రోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. చూసారా చపాతీ పొంగింది, ఇది లాస్ట్ చపాతీ, ఇది నేనే కాల్చాను, అందుకే అంత బాగా పొంగింది. ఇంకా ఆ రోజైతే చపాతీలకి అత్తయ్య బెండకాయ కూర ఇచ్చారు. నేను బీరకాయ పచ్చడి కూడా చేశాను, పొద్దుటి పులుసు అయితే అయిపోయిందిలేండి. అందుకని చెప్పి బీరకాయలు ఉన్నాయని పచ్చడి చేశాను, కొంచెం ముదిరినట్టుంటే. ఇంకా మా అబ్బాయికి అయితే బెండకాయ కూర వేసి ఇచ్చేసాను. ఆ తర్వాత నేను కూడా తినేసి ఇంకా ములక్కాళ్ళు అయితే కట్ చేశాను. ములక్కాళ్ళు ఎవరో ఇచ్చారండి, ఇది ములక్కాళ్ళు సీజన్ అనుకుంటా. చాలా ఎక్కడ ఏ చెట్టుని చూసినా చాలా ములక్కాళ్ళు కాసినాయి, ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటున్నారు. ఇంకా నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా గిఫ్ట్ చూపిస్తాను అన్నాను కదా, ఇదేనండి బాక్సు. లాస్ట్ టైంది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చూపించేశాను. ఇది కూడా బాక్స్ అయితే చాలా బాగుంది. అంటే బాక్స్ నార్మలే, కాకపోతే దీనికి అడుగున మట్టులా వచ్చింది. ఇప్పుడు మన బిందులకి అవి వస్తాయి కదా, ఆ టైప్లో చాలా బాగుంది చూడడానికి డిఫరెంట్గా. ఈ బాక్స్ అయితే నాకు బాగా నచ్చింది. నా దగ్గర ఇటువంటి మోడల్ బాక్స్లు అయితే ఒకటి కూడా లేదు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈ శనగలు నేను చేశాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మిస్ అవ్వకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి.